హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకుతీస్ హోమ్. నేను మొన్న ఎరుపు రంగు గాజులతో అమ్మవారికి మాల చేశాను. నా దగ్గర ఆల్రెడీ ఆకుపచ్చ రంగు గాజులతో మాల ఉందండి, కానీ చాలా రోజుల నుంచి అదే యూజ్ చేస్తున్నాను అనేసి ఈసారి ఎరుపు రంగు గాజులతో తయారు చేసుకోవాలి అనేసి ఎరుపు రంగు గాజులు తెచ్చుకొని మాల తయారు చేశాను. చాలా సింపుల్గా గాజుల మాల ఎలా అల్లాలో మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే ఈ గాజుల మాల ఎప్పుడు అమ్మవారికి వేయాలి, ఎప్పుడు తీయాలి, ఆ తర్వాత గాజులు ఏం చేయాలి, వాటన్నిటి గురించి కూడా ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను. నేను ఎప్పుడైనా సరే ఇలా బండిల్ తెచ్చుకుంటాను. ఇలా తెచ్చుకుంటే మనకి చాలా తక్కువ కాస్ట్ పడుతుంది. మీకు ఒకవేళ మాల కోసం మాత్రమే కావాలి అనుకుంటే ఒక 6 డజన్లు కానీ 7 డజన్లు కానీ తెచ్చుకొని మాలకు ఉపయోగించుకోవచ్చు, సరిపోతాయి. నేను ఎందుకు ఇలా తెచ్చుకుంటాను అంటే, ఇలా తెచ్చుకున్న గాజుల్ని కావాల్సిన వాటితో మాల తయారు చేసుకుంటాను. అలాగే మిగతా వాటితో అష్టోత్తరాలు చదువుకోవడానికి ఉంటాయి. అలాగే ఇంట్లో ఇలా ఉంటే ఎవరైనా ఎప్పుడైనా వచ్చినప్పుడు తాంబూలం ఇవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే ఒకేసారి బండిల్ తెచ్చుకుంటాను. ఇంకా ఇలా ప్లెయిన్గా తెచ్చుకుంటే కాస్ట్ కూడా చాలా తక్కువ పడతాయి. ఒకవేళ మీరు ఫ్లవర్స్తో తెచ్చుకుంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది, కానీ గార్లెండ్ కూడా చాలా గ్రాండ్గా వస్తుంది. నా దగ్గర గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే ఫ్లవర్స్వే ఉన్నాయి, అందుకే ఈసారి ప్లెయిన్ తెచ్చుకున్నాను. బ్యాంగిల్స్ రెడ్ కలర్ తెచ్చుకున్నాను కాబట్టి ఇక్కడ నేను దారం గ్రీన్ కలర్ తీసుకుంటున్నాను. ఊళ్ళు దారమే తీసుకోవాలి, లేదంటే గార్లెండ్ టైట్గా ఉండదు. ఇప్పుడు ఈ గాజులతో మాల ఎలా కడుతున్నానో చూపిస్తాను. అయితే మనం ఒక్కొక్క గాజు తీసుకొని మాల కట్టేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని కట్టండి, ఎందుకంటే చిట్లిన గాజుతో మాల కట్టకూడదు. ముందుగానే చెక్ చేసుకొని కొన్ని పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. ముందైతే ఒక గాజును తీసుకొని ముడి వేసుకోవాలి. ముడి వేసుకునేటప్పుడు కొంచెం దారం ఎక్స్ట్రా ఉంచాలి, ఎందుకంటే మాలని అమ్మవారి మెడలో వేయడానికి ఇబ్బంది లేకుండా. ఫోటో కోసం తయారు చేస్తున్నాను కాబట్టి నేను సీలకు తగిలించుకోవడం కోసం ఇలా తగిలించుకోవడానికి వీలుగా ఉండేటట్లుగా ముడి వేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్క బ్యాంగిల్ తీసుకొని ఒకసారి చెక్ చేసుకోండి మంచిగా ఉందో లేదో. ఆ తర్వాత మనం ఎక్కడైతే ముడి వేసుకున్నామో అక్కడ టైట్గా పట్టుకొని లోపల నుంచి థ్రెడ్ తీసి పైకి చుట్టి మళ్ళీ లోపల నుండి బయటకు తీయాలి. ఇంతే అండి, చాలా సింపుల్. మనం మెయిన్గా ముడి వేసుకునే దగ్గర చాలా టైట్గా పట్టుకోవాలి, అప్పుడే ఊడిపోకుండా ఉంటుంది, లేదంటే గ్యాప్ వచ్చేస్తుంది. మళ్ళీ ముడి దగ్గర గట్టిగా పట్టుకొని ఇంకొక బ్యాంగిల్ పెట్టేసి లోపల నుండి థ్రెడ్ బయటకు తీసేసి బ్యాంగిల్కి చుట్టి మళ్ళీ లోపల నుండి బయటకు థ్రెడ్ తీయాలి. బ్యాంగిల్స్ పట్టుకున్నప్పుడు ముడి దగ్గర టైట్గా పట్టుకుంటే చాలు, మాల నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ తక్కువ బ్యాంగిల్స్తో చేసుకోవాలి అంటే కూడా ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. మనం ఏదైనా సంకల్పంతో, ఏదైనా కోరికతో అమ్మవారికి ఈ మాలను తయారు చేసి సమర్పించడం వలన ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్తారు. అమ్మవార్లకి గాజుల మాల అంటే ఎంతో ప్రీతికరము. లక్ష్మీదేవికైనా దుర్గామాతకైనా మనం ఏ అమ్మవారికైనా సమర్పించవచ్చు. లక్ష్మీదేవికి శుక్రవారం రోజున ఇలా మాలను సమర్పించి మనం ప్రతిరోజు కూడా ఆ అమ్మవారి మెడలో అలా ఉంచేసుకోవచ్చు. దేవుడి మందిరం శుద్ధి చేసే రోజు గాజుల మాలను తీసి పక్కన పెట్టి మందిరం అంతా శుద్ధి చేసిన తర్వాత మళ్ళీ అమ్మవారి ఫోటోకి సమర్పించవచ్చు. ఇంకా ఈ మాలని కొద్ది రోజులు ఉంచి తర్వాత మనం ఈ గాజుల్ని ముత్తైదులకి తాంబూలంలో ఇవ్వవచ్చు. తాంబూలంగా ఇవ్వకపోయినా సరే ఇంట్లో అందరూ కూడా వేసుకోవచ్చు. అన్ని రోజులు అమ్మవారి మెడలో ఉంటాయి కాబట్టి ఆ గాజులు మనం ధరించడం చాలా మంచిది. అలాగే గాజులన్నీ మనమే దాచుకోకుండా అందరికీ పంచితే కూడా చాలా మంచిది. ఈ మాల తయారు చేసుకోవడానికి ఇన్ని గాజులు మాత్రమే తీసుకోవాలి అని నియమం అయితే ఉండదండి. మనం మన ఇంట్లో దేవుడి ఫోటో కానీ విగ్రహం కానీ పట్టి ఎన్ని గాజులు పడితే అన్ని గాజులతో మాల తయారు చేయవచ్చు. చూడండి మాల ఎంత నీట్గా వస్తుందో. అయితే కొన్ని గాజులు మాల కట్టిన తర్వాత మనం చేతిలో పట్టుకోలేము, అటువంటప్పుడు కొన్ని బ్యాంగిల్స్ని పట్టుకొని మళ్ళీ మాల కంటిన్యూ చేయాలి. ముడి దగ్గర ఎంత నీట్గా టైట్గా పట్టుకుంటే మాల అంత నీట్గా వస్తుంది. అలాగే అమ్మవారికి సమర్పించాలి కాబట్టి ఎరుపు రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు గాజులు మాత్రమే ఉపయోగించాలి. ఈ మాలను నవరాత్రుల్లో దుర్గామాతకు సమర్పిస్తే కూడా చాలా మంచిది. దుర్గామాత ఫోటోకి కానీ లేదా సామూహికంగా విగ్రహాలు పెడుతూ ఉంటారు కదా, అటువంటప్పుడు మాల తయారు చేసుకుని వెళ్ళి అమ్మవారి విగ్రహానికి సమర్పించి చివరి రోజు ఆ మాల తీసి అందరికీ ఇవ్వాలి గాజులు, చాలా మంచిది. అలాగే మనం వరలక్ష్మి వ్రతంలో కానీ, దీపావళి లక్ష్మీ పూజలో కానీ, లేదా మార్గశిర మాసంలో లక్ష్మీ వారాల్లో అమ్మవారికి సమర్పిస్తే కూడా చాలా మంచిది. దేవుడి మందిరంలో కూడా అమ్మవారి ఫోటోకి ప్రతిరోజు ఆ మాల ఉంచేస్తే అమ్మవారు చూడడానికి చాలా నిండుగా కనిపిస్తారు. మనం ప్రతిరోజు అమ్మవారి ఫోటోకి పూలమాలలు వేయలేము, పైన మాత్రమే పువ్వులు పెడుతూ ఉంటాము. అందుకే మాల ఉంచేసి పైన పువ్వులు పెడితే చాలా నిండుగా చాలా అందంగా కనిపిస్తారు. కొంతమంది అయితే ఒక సంకల్పంతో, ఒక బలమైన కోరికతో గాజుల మాలను చేసి అమ్మవారికి సమర్పించి 21 రోజులు ఉంచుతారు. 21 రోజుల తర్వాత ఆ మాలను తీసి ముత్తైదులందరికీ తాంబూలంగా ఇస్తారు. అలా చేయటం వలన సంకల్పం నెరవేరుతుంది అని నమ్ముతారు. ఇలా ఒకే రంగుతో కాకుండా ఎరుపు, ఆకుపచ్చ కలిపి
లేదా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు 3 రంగులు కలిపి కూడా తయారు చేసుకోవచ్చు. అలా కూడా చాలా బాగుంటుంది. చిట్టి గాజులతో కూడా ఇదే మాదిరిగా చేసుకోవచ్చు. అయితే చిన్న చిన్న విగ్రహాలకైతే చిట్టి గాజులతో మాల చాలా బాగుంటుంది. అమ్మవారికి ఫోటోలకి సమర్పించాలి అనుకుంటే చిట్టి గాజులతో ఎరుపు, ఆకుపచ్చ, పసుపు 3 వరుసలుగా వేస్తే కూడా చాలా నిండుగా ఉంటుంది. మా ఇంట్లో అమ్మవారి ఫోటోని బట్టి నేను ఎంత మాల కావాలో అంత మాలను చూసి చివరి గాజుకు ముడి వేస్తున్నాను. మా ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో, దుర్గామాత ఫోటో సేమ్ సైజులో ఉన్నాయి. ఏ ఫోటోకైనా సరే నాకైతే 6.5 డజన్తో మాల సరిపోతుంది. అందుకే నేను 6.5 డజన్లు పెట్టుకొని ఆ తర్వాత గాజుకు ముడి వేస్తున్నాను. చూడండి మాల ఎంత నీట్గా వచ్చిందో, ఎంత అందంగా ఉందో. మాలకు చివర హుక్కుకు తగిలించడానికి వీలుగా ముడి వేస్తున్నాను. ఆ తర్వాత అమ్మవారికి వేసి చూపిస్తున్నాను. ఎలా ఉందో చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా నిండుగా ఉన్నారు అమ్మవారు. చూశారు కదా, చాలా తేలిగ్గా గాజుల మాల ఎలా తయారు చేసుకోవాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.